శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ జాన్ బెన్నీలింగం ఎవరైనా క్రైస్తవ మతానికి సంబంధించి ఆయన ఓకే. ఒకసారి ఏమన్నాడంటే మన ప్రవీణ్ గారు చనిపోయినప్పుడే 15 నిమిషాలు దేశంలో ఉన్న హిందువులందరినీ ఊచకోత కోయిస్తామని చెప్పేసి మాట్లాడారు. అయ్యా, దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఏం పాపం చేశారు? హిందువులు ఏం తప్పు చేశారు? ఆయన చంపేశారని చెప్పేసి ఎవరిని? పాస్టర్ గారిని చంపేశారని చెప్పేసి వినబడ్డప్పుడు ఆ మాట మాట్లాడారు. ఈయన దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఏమో ఉన్నాయో లేవో మనకు తెలియదు, బట్ అది మాత్రం మనకు హిందువులు హత్య చేశారనే సాక్ష్యాధారాలు ఉన్నాయా ఆయన దగ్గర? ఆయన దగ్గర ఉన్నాయా లేవో ఉంటే పోలీసులకి అందజేయమనండి. పాపం వాళ్ళు చాలా శ్రమ పడుతున్నారు కదా. ఇంకా చాలా తప్పండి. నోరుందని ఏది పడితే అది మాట్లాడడం భావ్యం కాదు బ్రదర్. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, మనుషులు హిందువులు, ముస్లిమ్సు, క్రైస్తవులు, ఇంకా ఏ ఇతర మతస్థులైనా మనుషులు ముందు మనుషులు కదా. అది ఒప్పుకుంటున్నారా మీరు? అది కూడా ఒప్పుకోవట్లేదా? క్రైస్తవులు మాత్రమే మనుషులు అని అనుకుంటున్నారా? కాదండి, మానవులుగా పుట్టిన మానవులందరూ కూడా మనుషులే. గుర్తుపెట్టుకోండి. మనుషుల్ని ఏంటి కోడిని కోసినట్టు మేకను కోసినట్టు ఊచకోత కోస్తారా? ఏం ద్రోహం చేశారండి? ఏం నేరం చేశారు? ఏం తప్పు చేశారు? అయినా మీకు ఆ హక్కు ఉందనుకుంటున్నారా? శిక్షార్హులవుతారు. ఇటువంటి తెంగర మాటలు దయచేసి మాట్లాడకండి. పోలీస్ శాఖ వారు కానీ విన్నారంటే మీకు శ్రీకృష్ణ జన్మస్థానం ప్రాప్తిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. మీరే కాదు, ఎవరైనా సరే అకారణంగా నేను చంపుతా, నేను పొడుస్తా, నేను అరుకుతా, ఊచకోత కోస్తా, ఏమిటా పెచ్చ మాటలో? ప్రాణాలంటే అంత తేలిక మీకు? ఎవరైనా సరే, హిందువులైనా సరే, క్రిస్టియన్స్ అయినా సరే, ముస్లిమ్స్ అయినా సరే, సిక్కులైనా సరే, ఏ మతస్థులు, ఏ కులస్థులు అయినా సరే, బేసిక్గా మనుషులు మనుషులు. మనుషుల ప్రాణాలు భగవంతుడిచ్చిన వరము. దాన్ని అకారణంగా తీస్తాను అనే హక్కు ఎవ్వరికీ లేదు. అది నేరము, చట్టరీత్యా నేరం అండి. ఇటువంటి మాటలు అనడం కూడా ఒక పెద్ద నేరం. అటువంటి పనులకి తెగబడ్డము ఇంకా మహానేరము. వాళ్ళకి ఉరిశిక్ష ఉంటుంది. ఇంకా అలాంటి శిక్ష ఉండదు. జాగ్రత్త బ్రదర్. అలాంటి పిచ్చ స్టేట్మెంట్స్ ఇంకెప్పుడు అనకండి. అంత ఆవేశం తగదు నాయన. మీకు దివంగత ప్రవీణ్ పాస్టర్ గారికి సంబంధించి వారి మరణం మీద ఏవైనా అనుమానాలు ఉంటే పోలీస్ శాఖ వారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి సంప్రదించి వారితో చెప్పండి. మీ దగ్గర ఏవైనా సాక్ష్యాధారాలు ఉంటే, ఎవరు చంపారో తెలిస్తే దయచేసి వెంటనే వెళ్ళండి. వెళ్ళి చెప్పండి. మీరు చనిపోయిన పాస్టర్ గారికి మేలు చేసిన వారు అవుతారు, వారి కుటుంబానికి మేలు చేసిన వారు అవుతారు, వారిని అభిమానించే అభిమానులకి మేలు చేసిన వారు అవుతారు, అలాగే హిందువులకి మహామేలు చేసిన వారు అవుతారు. ఎందుకంటే పరమత సహనము కలిగి ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరైనా ప్రప్రథమ స్థానంలో ఉన్నారంటే హిందువులే. నేను నిస్సంకోచంగా చెప్పగలను ఈ విషయము. ఎందుకు అంటే వాళ్ళలో అంత పరమత సహనము ఉండబట్టే మీరు ఎన్ని ఎలిగేషన్స్ చెప్తున్నా, ఎన్ని విధాల నిందిస్తున్నా ఓర్పుగా ఉంటున్నారు. మ్యాక్సిమం నోటితో వాళ్ళు మేము కాదు అని చెబుతున్నారు, చాలా ఓర్పుతో, సహనంతో. అదే వాళ్ళు కూడా మీలాగా రెచ్చిపోయి మిమ్మల్ని చంపుతాం, పొడుస్తాం, నరుకుతాం అనే మాటలు అంటున్నారా? అలా అనుకోవడం కూడా తప్పండి. దయచేసి మీరు అలా మాట్లాడకండి. మీకు ఏదైనా మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే తక్షణమే పోలీస్ శాఖ వారిని, ఆంధ్ర పోలీస్ శాఖ ఉన్నారు కదా, వారిని సంప్రదించండి, వారికి సమర్పించండి మీ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు. అంతేగాని పరనింద, పరదూషణ మహాపాపము. గుర్తుంచుకోండి. జై గురుదేవ.